అందరికీ నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో అటుకులతో పులిహార చేసుకోబోతున్నామండి. చాలా పొడి పొడిగా మనకి చాలా టేస్ట్గా అయితే వస్తుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ముందుగా మనం ఈ అటుకులు పులిహార చేసుకోవడానికి చూడండి, నేనైతే అటుకులను తీసుకున్నాను. అటుకులు మునిగే విధంగా మనకి వాటర్ తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ తీసుకోవాలి. మనం చూస్తున్నారు కదా, అటుకులు మునిగే వరకు వాటర్ని తీసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, కొన్ని వాటర్ వేసాను నేను. ఈ విధంగా మనం ఒకసారి వాటర్ వేసుకుని ఒక్క నిమిషం ఉంచితే సరిపోతుంది. తర్వాత ఈ విధంగా చూడండి, వాటర్ అనేవి మనం తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ వాటర్ని తీసేసి మళ్ళీ మనం కింద ఒక బౌల్ పెట్టుకుని చూడండి, ఈ విధంగా అయితే పెట్టుకుని ఉంచుకుందాం పక్కన. తర్వాత తాలింపు పెట్టుకోవడానికి మనం వేరే బౌల్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వేరుశనగులు వేసుకోవాలి. వేరుశనగులు కొద్దిగా వేగిన తర్వాత చూడండి, కొద్దిగా ఫ్రై అయినాయి కదా, కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఆవాలు, మినప్పప్పు వేసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకుందాము. తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఒకసారి వేపుకుందాము. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. చూడండి, ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, కొద్దిగా ఫ్రై అవుతాయి మంచిగా. తర్వాత ఇంగువ వేసుకుంటున్నానండి నేను. ఇంగువ పొడిది ఎల్జీ ఇంగువ పొడి తీసుకున్నాను. అది కూడా కొద్దిగా ఒక స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాం కదండి. తర్వాత మనం కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. చూసారు కదా, పులిహోరకైతే మనకి తాలింపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని ముందుగా నానబెట్టుకున్నాం కదండి, మనం పక్కన పెట్టుకున్నాం కదా, అటుకుల్ని అయితే వేసుకోవాలి. చూడండి, అటుకుల్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం ఈ అటుకులన్నీ కూడా ఈ పోపులో అంటే తాలింపులో బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మంచి కలర్ అయితే వచ్చింది మనకు పులిహోర. చూస్తున్నారు కదా, పొడి పొడిగా అయితే వచ్చింది పులిహోర అనేది. ఎక్కువసేపు నానపెట్టడం వల్ల జావ అయిపోతాయండి అటుకులు. సో మనం ఒకసారి ఈ విధంగా ఇలా కలుపుకొని జల్లెల్లో అయితే వేసి పక్కన పెట్టుకుంటే మనకి ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుంది పులిహోర అనేది. ఎక్కువసేపు అయితే నానపెట్టకండి, అటుకులు జావ కింద అయిపోద్ది. తర్వాత నాకు ఇన్ని అటుకులకి అయితే 3 నిమ్మకాయలు అయితే పట్టినాయండి. ఎందుకంటే అటుకులు కొద్దిగా పీల్చేస్తాయి కదా, బాగా పులుపు అనేది అయితే ఎక్కువ పడుతుంది. నాకు 3 నిమ్మకాయలు కూడా పట్టినాయి ఇక్కడ పులిహోరకి. చూసారు కదండి, 3 నిమ్మకాయలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మనం ఉప్పు అది సరిపోయిందా లేదో చూసుకుంటే మనకి చాలా టేస్ట్గా అంటే చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది కదండి అటుకులు పులిహోర. చూసారు కదండి వీడియో. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.